గౌరవనీయులైన తల్లిదండ్రులకు నమస్కారములు. మీ పెంపకము ఏ విధంగా ఉండాలి అనేది మన పురాణాలు ఈ విధంగా ఘోషిస్తూ ఉన్నాయి. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, పిల్లలను ఏ విధంగా పెంచాలి. రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ అథవా పుత్రం మిత్రం దచావరే. రాజవత్ పంచవర్షాణి, పిల్లలు జన్మించినప్పటి నుంచి 5వ సంవత్సరం వరకు రాజులాగా, అమ్మాయి అయితే రాణిలాగా పెంచండి. దశవర్షాని దాసవత్, 6వ ఏట నుంచి 10వ ఏట వరకు, అంటే 10 సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి మీ పిల్లలకు ఇంట్లో ఒక బానిసను లేదా ఒక నౌకరును ఏ విధంగా మనము పని చేయించి ప్రతిఫలాన్ని పొందుతామో అదే విధంగా మీ పిల్లలను 6వ ఏట నుంచి 10వ ఏట వరకు ఇంట్లో ఉన్నటువంటి వారి చేతనయ్యేటువంటి చిన్న చిన్న పనులను చేయించండి. ప్రతిరోజు వారిని పూజా పాఠ్యాది కార్యక్రమాలకు మీతో పాటు తీసుకొని వెళ్ళండి. ఈ విధంగా 6 నుంచి 10 సంవత్సరాల ప్రాయం వరకు వారికి పనులను పురమాయించినట్లయితే తద్వారా ఆ పిల్లల్లో శ్రమైక జీవన సౌందర్యము అనేది అలవాటవుతుంది. పని అంటే ఏమిటి, కష్టం అంటే ఏమిటి అనేది పిల్లలకు అవగతం అవుతుంది. అందుకే మన పురాణాలు చాలా గొప్పగా బోధించాయి. రాజవత్ పంచవర్షాని దశవర్షాని దాసవత్ అథవా పుత్రం మిత్రం దచావరే. తరువాత 11వ ఏట నుంచి నీ పిల్లవాన్ని నీ స్నేహితునిగా, నీ బిడ్డను స్నేహితురాలిగా సాకి ప్రేమను పంచుతూ చెడును తుంచుతూ మంచిని పెంచుతూ వారిని పెంచండి. అప్పుడు